హాయ్ అండి అందరికీ. అందరు బాగున్నారా? గొయ్యి ఆట ఆడుతున్నారండి. మా అన్నయ్య, మా అన్న కొడుకు, మా తమ్ముడు, ఇంకా పిల్లకాయలు ఆడుతున్నారు. ఏం చేస్తున్నారు అక్కిద్దరు? చిక్కుడుకాయ కోడిగుడ్డుతో పులట. అంత కోపంగా చూస్తున్నారు. అయిపోయిందా? ఇక్కడ ఆమ్లెట్ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబర్ వచ్చి కొడుకు ముద్దు పెడతానుక ఏమో కొరుగుతున్నామో అనుకున్నాను నేను. అదేంటిది? చాక్లెట్ ఎంతకు ఇచ్చావు అక్క? ఓయ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబర్ నీకు చాక్లెట్లు కావాలి. కొయ్యాల్సిన లేదు అట్ట గిల్లేతను అవసరం లేదు. కోసుకోవచ్చు, గిల్లుకోవచ్చు. ఇప్పుడు కడుతున్నావు అక్క. కోసుకున్న తర్వాత కోసిన తర్వాత కడుతున్నావు. గింజలు ఇవ్వ మరి దీంట్లో వేయించి పెడతావా? కూరలు అయితే ఇవ్వు. అంటే చిక్కుడుకాయలు గుగ్గిలు కింద చేస్తావా ఏంటి? సరేలే. ఇదిగోండి చిక్కుడుకాయలు అయితే ఎన్ని ఉన్నాయి. వీటిని వేయించి గుగ్గిల కింద తయారు చేసి పిల్లకైతే తినిపిస్తాంటుంది. అంటే కూరలో వేయట్లేదు. ఏంటి అక్క మొలకలు వచ్చినాయే? గువ్వలు ఏమన్నాయి? చిక్కుడుకాయలు ఉండగా మొలకలు వచ్చినాయా? బయటకు వచ్చినాయా? చూడండి, చిక్కుడుకాయ గింజలు కూడా మొలకలు వచ్చినాయి ఉన్నాయండి ఇందులో. ఏం చేతి పెట్టింది, కూరలు అయితే లేదు. చిక్కుడుకాయ గింజలు కడుతున్నాం అక్క. కడిగి దాంట్లో చూస్తున్నా. మరి కోడిగుడ్లు అవి కూడా కడిగేసావా? కూరగాయల మీద పెట్టేసావు? కడిగే పెట్టా. దీంట్లోకి ఏం కావాలి? టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కోడిగుడ్లు, ఇంతేనా? కారం, పసుపు, నూనె, ఉప్పు, మసాలా చెప్పవా? కారం, పసుపు, నూనె, ఉప్పు, మసాలా. ఏ మసాలా వస్తావు? ధనియాలు, ఉల్లిపాయలు లేవు అంతే అంటున్నా. ఏ మసాలా వస్తావు అని? ఉల్లిపాయలు లేవు కాబట్టి. అల్లం, ధనియాలు, సారీ అని ఏమనుకోకుండా వాయిస్ ఇంత గట్టిగా రాదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబర్ నువ్వు మాట్లాడు, మాకు అట్టే ఉండు సైలెంట్గా ప్లీజ్. సబ్స్క్రైబ్ ఇదిగోండి అల్లం, జీలకర్ర, ధనియాలు. మా వంటలో కూనుంటే కూనుంటలేదు ఏంటి? ఇప్పుడు ఎల్లిపాయలు అయితే లేవు, ఏమనుకోవద్దు. ఒకటి ఉంటే ఒకటి ఉండలేదు. ఎల్లిపాయలు అయితే లేవు. 2 సార్లు షాపు కాడికి వెళ్ళాం. ఇక్కడ షాపు కాడ ఎల్లిపాయలు అయితే లేవు అంట. అల్లం ఎల్లిపాయలు అయితే దంచుతుంది మా అక్క. పప్పు కుత్తే రోగబండి మాకు. రోగబండి కాదు, ఇంటికాడ ఉంది. పప్పు కుత్తిగా ఇటు పప్పు కుత్తి ఇటు రోగబండ. పప్పు కుత్తే రోగల బండ. చేసి సబ్స్క్రైబ్ చేయండి అన్నాలక్క. నీకు రావట్లేదు అన్నావు. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయండి. రావట్లేదు మా మానస కోసం. సరిపోద్దాక గిన్నె కూరలో నూనె పోస్తుందండి. నేను నిద్ర ఇప్పుడే లేచాను. నేను లేచి ఇంక ఫోన్ కాడికి వచ్చానండి. వీడియో తీస్తున్నా. మా పాప నిద్రపోయింది. మా అక్క కాడికి వెళ్ళింది. పాపను బుజ్జ పెడుతుంది. కాగిపోయినేసి ఇంకా ఉల్లిపాయలండి. ఉల్లిపాయ పచ్చిగా కలిపి వేసేస్తుంది ఒకేసారి.
వేస్తున్నావు అక్క? కొద్దిగా పసుపు కూర సరిపడగా సరిపడగా ఉప్పు వేస్తుందండి అందులోనే. ఇప్పుడు చిక్కుడుకాయలు వేస్తుందండి. గింజలు లేకుండా సరే, గింజలు లాగకుండా పైన తొక్క గింజలు లేకుండా వండుతుందండి. నాకు ఈ కూర కన్నా నాకు గింజలతో ఉంటేనే చాలా ఇష్టం కూర. గింజలు కావాలమ్మా. టమాటా ఇప్పుడు వేస్తున్నావా? మళ్ళీ కూర తిప్పుతుందండి ఇప్పుడు మా అక్క. నాకు గింజలు ఉంటే చాలా ఇష్టం. ఇది కాకుండా గింజలు ఇంకా రుచిగా ఇంకా ఎక్కువ తింటాను నేను. మా పాప అడుగుతుంటండి అట్లా వేయించి పెట్టమని, అందుకని పక్క తీసుకుందంట మా అక్క. మళ్ళీ బాగుంటాయండి వేయించి పెట్టుకుని తింటే. ఇప్పుడు టమాటాలు అండి, టమాటాలు వేసేస్తాను. ఉప్పు కూడా వేస్తావు అక్క? కొద్దిగా వేసుకున్నాం కదా. నిజమా? నువ్వేంటి అలా పట్టుకున్నావు? మా చెల్లి చూడండి కుర్చీలో పట్టుకుంటుంది. మెలిగే ఉంది, నిద్రపోవట్లేదు. ఇప్పుడు కారం కారమా? సరే సరే. మా పాప కోసం అండి కొద్ది కారం తక్కువ వేస్తుంది. మేమైతే కారం ఎక్కువ తింటాం. కూర వండాక పాపకి అక్కడికి తీస్తామండి. మీరు చెప్పాక మా పాప టానిక్ తాగుతుందని నీళ్ళు తినకూడదని కొద్ది కూర పాపకును మా అక్కకి తీసి తర్వాత మేము కొడుగుడ్లు వేసుకుంటాం. ఇందులో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మానస ఏమని ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్. అక్క కూర తీసుకున్నాం అక్క? అయిపోయిందా? టమాటాలో పచ్చి టమాటా అయిపోయిందండి కూర అయితే. సరే తీయక్క, తెడు తిప్పి తీయాల్సింది. ఇవ్వండి మా అక్క కోసం మా పాపకి కూర. ఇప్పుడు గుడ్డు పోస్తున్నాం అందరూ పుల్ట పోయి. గుడ్డు పూలట పోతుందండి కుడుల్లో. ఇది రెండో కోడిగుడ్డు. చూడండి కోడిగుడ్డు పోసాక ఎలా ఉందో కూర. తిప్పొద్దా? కాసేపు అలా మూత పెట్టేస్తున్నావా? సరే పెట్టేసి తిప్పాలండి ఇప్పుడు కూర. టీ ప్లేటు అవన్నీ చూడండి ఎలా వచ్చిందో బట్టలుగా. ఇప్పుడు కూర తిప్పాలి. పుల్టలాగా వస్తుంది అక్క. ఓ తిరిగిపోయిందండి కిన్ని. చిన్నగా రాయి మంచికి లేదు. చూడగా అలా అవుతుంది కూర. అలా కలిపేసాక ఇట్లా వచ్చిందండి. చూడు కూర ఇగో తిప్పాక ఇగో ఇలా వస్తుంది. ఇందాక కారం తక్కువ వేసుకోండి, మా పాప తినకూడదండి. ఇప్పుడు కారం మళ్ళీ వేస్తుంది అందులో ఎక్కువగా. మా సరిపాటుగా వేస్తుంది కారం. అలాగే ఉప్పు కూడా వేస్తుందండి అందులో సరిపాటుగా. ఈ కూరని అందరూ సరిపెట్టుకొని తింటామండి మేము. ఎందుకంటే ఉన్న దాంట్లోనే సర్దుకోవాలి కదా. ఇప్పుడు మసాలా వేస్తున్నామండి. ఇందాక దాంట్లో మసాలా వేయలేదు. సరే అక్క. మళ్ళీ వాసన వస్తుందండి. సూపర్ ఉంటుంది కూర. తిప్పు. కూర భలే ఉంటుందండి. తినకొచ్చిన ముద్ద అయితే గింజలు ఉండేది బాగుండండి. నాకైతే అందులో అయితే భలే తింటాను నేను. అయిపోయిందండి ఇక కూర దింపేస్తుంది మా అక్క. ఇదిగోండి కూర బబ్బలే వాసన వస్తుందండి, గుమగుమలాడిపోతుంది. అలాగే కూర అయితే అయింది కానీ అన్నం కాలేదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టండి. మమ్మల్ని ప్రోత్సహించండి. మానస ఏమని విలేజ్ ప్లీజ్ సపోర్ట్ మీ. ఇప్పుడు అన్నం పెట్టాలి అక్క పొయ్యి మీద. అన్నం పెట్టి మిగిలిన పనులు చేసుకోవాలండి. ముందైతే అన్నం పొయ్యి పెట్టామండి. అగో చూడండి అన్నం కూర వండారు కదా. ఇగో గిల్లన్నీ ఇట్లా అయిపోయినాయి చూడండి. ఇగో తొక్కకి అన్నీ ఇక్కడే వేస్తారు. గిల్లన్నీ ఇక్కడ ఇవన్నీ తీసుకుని వెళ్ళాలి. ఇదంతా ఇందులో వేసేస్తానండి. చూడండి గిల్లన్నీ ఇక్కడ వేసారు. అక్క బిన్ను సొట్టబడిందే. నీదే చూడు పగిలిందా?
ఇదిగోండి బిందె పగిలిపోయిందండి ఇక్కడ. ఏది కనిపించట్లేదే? ఇదిగోండి మంచి బిందె అండి, నీళ్ళకి ఎటు కాకుండా అయిపోయింది, పగిలిపోయింది మొత్తానికి. ఇది కూడా అంతే ఉందండి, కొద్దిగా నీళ్ళున్నాయి. ఇంకా ఈ గిల్లన్నీ ఇంకా బయట వేసుకొని ఇంకా రుద్దేసుకోవాలండి. ఇగో చూడండి ఎలా ఉన్నాయో. తల కూడా నిద్రపోయి లేచేసరికి ఇగో ఇలా అయింది. ఇటు పట్టాలి కదా. గిన్నె అయితే అయిపోయినాయి, రుద్దేశాను. ఎలా సినిమాకి వెళ్ళారా? వెళ్ళలేదా? గట్టిగా మాట్లాడు, వినపట్లేదు. వెళ్ళలేదా? ఎందుకని? మీ నాన్నడి కొట్టుకోడికి వెళ్ళాడా? మా అన్నయ్య వాళ్ళు సినిమాకి వెళ్తానని చెప్పి అన్నారని నాతో. మమ్మల్ని రమ్మన్నారు, మేము రామన్నాం. అన్నయ్య ఒక్కడే వెళ్తున్నాడు పాపను తీసుకొని. అక్కడ మా పాపకు వచ్చింది. వీళ్ళిద్దరూ వదిన మరదలు అవుతారండి. చింతలి హాయ్ చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టి మమ్మల్ని ప్రోత్సహించండి. మానస ఏవెన్ విలేజ్. మా పాపకి ఇంకా తగ్గలేదండి. వదిన అవుతుంది. జలుబు తగ్గలేదండి మా పాపకి. అక్క ట్యాంక్ తీసుకొద్దురా, పాప తాపిద్దు. చింతలి భలే ఉన్నారు ఇద్దరు. అక్క ఏంటి అక్క అవి? చిక్కుడుగా గింజలు వేయించుతాను. ఏం చేసావా? మా పాపకి మా మేనకోళ్ళకి అది కాక మేనకోళ్ళకి పెడుతుందండి మా అక్క. ట్యానిక్ అంటే ఏంటి అక్క అన్నావు? అన్నం పొయ్యి మీదండి అండి, ఇంకా కాలేదు అన్నం. చూడండి ఇద్దరు భలే తింటారు, ఇద్దరు భలే ఆడుకుంటారు కలిసి. ఆట పేరు ఏం పేరు? దూకే ఆట ఏంటి? దూకే ఆట ఏంటి? తొక్కుడు బిళ్ళ ఆట ఆడతావా? డబ్బీ గీసి అలా గీసి ఆడతారా? సరే, రేపు ఆడతారా మరి? నన్ను ఆడనిస్తావా? నేను కూడా ఆడినా. ఇటు చూడు, మొంగలు చూసి మాట్లాడాలి. అక్కడ వాళ్ళ రామన్న వాళ్ళ మామయ్య కలిసి గోళీలు ఆట ఆడుతున్నారండి. అందుకని మొహం తట్టి పెట్టి చూస్తుంది. అటు కనబడుతున్నారు కదా, అగ్గో నిలబడ్డ అబ్బాయి మామయ్య, వాళ్ళతో ఆట ఆడుతున్నారు. అందుకని పెద్ద కట్ట. అగ్గండి మా అన్నయ్య వస్తున్నాడుగా, ఈడు తాక్కుండా వస్తున్నాడు. ఏంటిది? ఏంటిదని? అది కనబట్లేదు క్లియర్గా, చీకటిగా కనబడుతున్నావు. క్లియర్ చూపి. మా అన్నయ్య ఇదిగో వెళ్ళిపోయింది చూసండి. నేను కొనుక్కొస్తే చాలు తక్కువ పెరగకుండా వెళ్ళిపోద్ది. సినిమాకి అంటే వెళ్తున్నావు అంట కదా, ఇంకా టైం కాదా? 9 ఆటకి వెళ్తావా? నువ్వు ఒక్కడు వెళ్తున్నావా? నువ్వు పాపేనా? సరేలే, మెలుకుంటే తీసుకెళ్తావా? అండి ఎవరైనా సరే 9 గంటలకి పాప మెలుకుంటుందండి. చూడండి, మా అన్నయ్య కులిపోతాను, మా అన్నయ్య ముందే 9 ఆటకి వెళ్తాడంట. పాప మెలుకుంటే తీసుకెళ్తాడంట. ఏడ మెలుకుంటుంది పాప? నిద్రపోద్ది కదా. పట్టి నువ్వు తాగుతున్నావా? తాగు, కానీ చలికాలం కానీ చల్లటి తాగకూడదు. మా పాప తాగదండి, ఎందుకంటే జలుబు చేసింది కదా, ఇట్ట జలుబు మళ్ళీ ఎక్కువైపోద్దని కొనిలేదు. ఏంట్రా గోళీలు ఎన్ని వచ్చినాయి? చూపాను ఒకసారి గోళీలు. ఇలా చూపి ఇలా చూపి 2 చేతులు ఇలా పెట్టు. ఏంటి ఎనుప గోళీలా? గోళీలు అవి. మా తమ్ముడు ఇప్పుడు దాకా ఆడొచ్చాడు. రామన్ కూడా వచ్చాడా? ఉమ్మకి వెళ్తుంది, ఇంకా అయిపోయినట్టే అన్నాం.
మార్కెట్కి వెళ్ళి బోండాలు కూరగాయలు తీసుకొచ్చాము. అందువల్ల అన్నం ఎంత లేట్ అయింది. కూరగాయలు లావుడు పెట్టారు, ఆకలి అవుతుందని అన్నం తిందని అవి చూపించలేదు. మా పాప ఆట ఆడుతుంది వాళ్ళ మరదలతో. ఇంకా పొలట అండి. కోడిగుడ్డు భలే కనపడుతుంది. మొత్తానికి పుల్లగా కొట్టలేదు. ఇక తినేసి ఇంకా దాని మీద పెడతాం ఎందుకు. చెల్లికెత్తున్నావా? అదే నేనైతే గట్టుకుని నోట్లు వేసుకున్నా. నీకు కూర నేను తినకూడదని తీసి పెట్టారు. మా అక్క కోసం అండి కూర తీసి పెట్టింది మా అక్క. నేను పాప కోసమని నీసి తినలేదండి, పత్తం చేస్తున్నా. కూర కొద్దిగా ఉంది కాబట్టి స్పూన్ పెట్టాను. అదే కూర ఎక్కువ ఉంటే గరిటె పెట్టేదాన్ని అండి. మా తమ్ముడు వాళ్ళు అక్క వాళ్ళు తినేశారు, మేము తింటున్నప్పుడు. ఎలా ఉంది కూర బుజ్జ? బాగుందంటే కూర కాలుతుంది. ఇంకా వేడిగా ఉందన్న. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబర్ చాలా బాగుందండి కూర. నేను దాని నుంచి చెప్పాక కూర అంటే వల్ల చిక్కుడు గింజలు అంటే ఇష్టం అని. ఇలా కూడా బాగా ఉంది. ఇలా తిన్నా బాగానే ఉందా బాగుందా? బాగుంది. ఇలా తిన్నా నాకు ఎక్కువ నచ్చదు కదా అక్క. నాకు గింజలు ఉంటే నచ్చింది కదా అది. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్లీజ్ మాన్స ఏవన్ విలేజ్ సపోర్ట్ మీ. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.